హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈ రోజు వీడియోలో నేను కోడింగ్ లేకుండా మన మొబైల్ యాప్స్ని ఎలా క్రియేట్ చేయాలో అనేది ఈ రోజు వీడియోలో చెప్తాను అనమాట. సో మొబైల్ యాప్స్ కోడింగ్ లేకుండా కూడా క్రియేట్ చేయొచ్చు అంటే ఎస్ క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఒక ప్రొఫెషనల్ వేర్ అయితే క్రియేట్ చేయలేం, కానీ మనం ఒక లెవెల్ వరకు అయితే మనం మొబైల్ యాప్స్ని క్రియేట్ చేసి వాటి మన ప్లే స్టోర్ అలాగే యాప్ స్టోర్లో పబ్లిష్ చేసి మనీ కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. జనరల్గా చాలా మంది అనుకుంటుంటారు పక్క మొబైల్ యాప్స్ స్టార్ట్ చేయడానికి కోడింగ్ కావాలి రిక్వైర్డ్ అని చెప్పేసి. ఎస్ పక్కాగా ఒక మొబైల్ యాప్స్ కానీ లేదా మొబైల్ గేమ్ కానీ లేకపోతే ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలన్నా మనకి కోడింగ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు పక్కా ఒక ఐడియా అనేది ఉండాలి. కానీ చాలా మందికి కోడింగ్ మీద ఐడియా ఉండదు. కొంతమంది యాప్స్ క్రియేట్ చేయాలి, వాటి మీద మనీ ఎర్న్ చేయాలి, కొంచెం తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి సో వాళ్ళ కోసం ఈ వీడియో చెప్తాను అనమాట. ఈ వీడియోలో నేను మీకు టోటల్గా ఒక 4 to 7 అయితే చెప్తాను. 4 to 7 నో కోడ్ ప్లాట్ఫామ్స్ అయితే చెప్తాను. సో ఆ ప్లాట్ఫామ్స్లోనే అనమాట మనం యాప్స్ అనేది క్రియేట్ చేయగలం వితౌట్ కోడింగ్. అలాగే మనం ఆ క్రియేట్ చేసిన యాప్స్ని మనం పబ్లిష్ కూడా చేసుకోవచ్చు మన ప్లే స్టోర్ ఇంకా యాప్ స్టోర్లో. మరి నో కోడ్ ప్లాట్ఫామ్స్ ఏంటి, దాంట్లో ఎలా చేయాలని చెప్పి మీకు ఈ వీడియోలో నేను మీకు బ్రీఫ్గా అయితే చెప్తాను అనమాట. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నో కోడ్ ప్లాట్ఫామ్ వచ్చేసి యాప్ గేసర్ అనమాట. జస్ట్ ఏం లేదు, మీరు మీ గూగుల్ క్రోమ్లోకి వచ్చేస్తే సరిపోతుంది యాప్ గేసర్ అని చెప్పి. సో యాప్ గేసర్ అనేది మీకు బేసిక్ వెబ్సైట్ అనమాట, అంటే బేసిక్ నో కోడ్ ప్లాట్ఫామ్. ఆల్రెడీ ఈ యాప్ గేసర్ గురించి నేను ప్రీవియస్గా ఒక 2-3 years బ్యాక్ నేను వీడియో చేశాను ఆల్రెడీ. సో జస్ట్ మీకు బేసిక్గా ఎలా చేయాలని చెప్పేసి ఒక యాప్ లేదా ఒక చిన్న గేమ్. సో ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. సో ఆ వీడియోలో నేను ఈ కంప్లీట్గా ఈ యాప్ గేసర్ గురించి అయితే చెప్పాను అనమాట. ఈ పర్టికులర్ నో కోడ్ ప్లాట్ఫామ్లో ఎలా మనం కోడింగ్ లేకుండా యాప్ క్రియేట్ చేయాలని చెప్పేసి. సో ఒక్కసారి ఆ వీడియో లింక్ అయితే చెక్ చేయండి. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఇంకా పైన కార్డ్స్ కూడా పెడుతున్నాను. ఒక్కసారి ఆ వీడియో చెక్ చేసిన తర్వాత మీకు క్లియర్ డీటెయిల్స్ అనేది వస్తుంది అనమాట. వచ్చేసి ఫస్ట్ సైడ్ గుర్తుపెట్టుకోండి, ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది దీని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడోలో అనమాట. సో అడోలో అనేది కూడా ఒక నో కోడ్ ప్లాట్ఫామ్ లాంటిదే. జస్ట్ మీరు మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయితే సరిపోద్ది అనమాట దీంట్లో. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఫస్ట్ ఈ విధంగా అనిపిస్తుంది అనమాట. మీరు మీకు అప్లికేషన్ అనేది దేనికి క్రియేట్ చేయాలనుకుంటున్నారని మీరు ఈ వెబ్సైట్ అడుగుతుంది మిమ్మల్ని. అది మీరు మొబైలా, ట్యాబ్లెటా, డెస్క్టాపా, లేకపోతే మొబైల్ ఓన్లీ అని చెప్పేసి. సో ప్రెసెంట్ నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. సో మీకు కంప్లీట్గా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి, మాకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలని చెప్పేసి. సో మీకు కంప్లీట్గా ఇది ఎలా మీకు యాప్ క్రియేట్ చేయాలి ఇందులో, సో క్రియేట్ చేసి నేను ఎలా పబ్లిష్ చేయాలి ప్లే స్టోర్ అని చెప్పేసి మీకు మొత్తం ఫుల్ ట్యూటోరియల్ అయితే పెడతాను. సో వీడియోలో చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి నేను వీడియో కొంత మాత్రమే చెప్తున్నాను అనమాట ఇందులో బ్రీఫ్గా. జస్ట్ నేను మొబైల్ ఓన్లీ మీద క్లిక్ చేసి నేను నెక్స్ట్ మీద క్లిక్ చేశాను అనుకోండి. సో ఇక్కడ మీకు అడుగుతుంది, ఫస్ట్ మీకు టెంప్లెట్ అడుగుతుంది. సో నేను మీకు డిఫరెంట్ టెంప్లెట్స్ అడుగుతుంది ఇక్కడ, మీకు ఏ అప్లికేషన్ కావాలని. సో మీకు ఏంటి టు-డూ లిస్ట్. సో టు-డూ లిస్ట్ అంటే మీకు ఏమి డైలీ టాస్క్స్ పర్ఫామ్ చేసుకుని ఒక అప్లికేషన్ లాంటిది, ఒక రిమైండర్ అప్లికేషన్ లాంటిది అనమాట. అండ్ నెక్స్ట్ చాట్ అప్లికేషన్, ఒక మెసెంజర్ టైప్ అప్లికేషన్. ఇంకోటి వచ్చేసి ఒక ట్రిప్ అప్లికేషన్ అనమాట, జస్ట్ ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ అది. అండ్ సోషల్ మీడియా అప్లికేషన్. సో ఇవన్నీ కాదు, నేను జస్ట్ మీకు ఇప్పుడు ఒక టు-డూ లిస్ట్ అని చెప్పేసి ఒక యాప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ దాని మీద మీకు నెక్స్ట్ క్లిక్ అనమాట. సో క్లిక్ చేసి ఇక్కడ మీకు చూడండి యాప్ నేమ్ అడుగుతుంది. సో మీకు యాప్ నేమ్ నేను టు-డూ అని పెట్టేస్తాను అంతే. జస్ట్ టు-డూ అంటే చేయాల్సిన పనులు అనమాట అప్లికేషన్ పేరు. సో హూ ఆర్ ద యూజర్స్ ఆఫ్ దిస్ యాప్. సో యూజర్స్ ఎవరైనా అడుగుతున్నారు. సో జస్ట్ నేను ఇప్పుడు మీకు ఏంటిది బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్, కస్టమర్స్ ఆఫ్ మై స్టార్ట్అప్ అని చెప్పేసి. సో జస్ట్ నేను టెస్టింగ్ కాబట్టి మోస్ట్లీ నేను పెడుతున్నాను. సో ప్రైమరీ కలర్స్ ఇక్కడ అడుగుతుంది అనమాట. సో కలర్స్ ఇక్కడ మీరు సెట్ చేసుకోండి, కావాల్సిన కలర్స్ సెట్ చేసుకుని క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్రియేట్ చేసుకున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ మీకు ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. సో మీరు ఫస్ట్ సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది. సో సైన్అప్ అయిన తర్వాత మీకు రోజు వారి చేయాల్సిన టాస్క్స్ అయితే మీరు ఆ అప్లికేషన్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్అప్ పేజ్ అనమాట. సో సైన్అప్ పేజ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు టు-డూ అని చెప్పేసి ఉంది. సో ఈ టు-డూ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సైన్ అప్ అని ఒక పేజ్ కనిపిస్తుంది. సో దాన్ని మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో కాంపోనెంట్స్ ఏంటి, సో అవన్నీ మీకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు. సో మీకు కావాల్సిన క్రెడెన్షియల్స్ లేకపోతే డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీకు జూమ్ అవుట్ చేసేసి సో ఇక్కడ ఈ పర్టికులర్ ఈమెయిల్ దగ్గర సో మీకు ఎటువంటి ఫామ్ టైప్ కావాలా మీకు మొత్తం మీకు క్లియర్ డీటెయిల్స్ అనేది ఇట్లా ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు ఫామ్ చూడు ఫస్ట్ ఈమెయిల్ ఫీల్డ్ అనమాట. సో ఈమెయిల్, సో నెక్స్ట్ పాస్వర్డ్, ఫుల్ నేమ్. ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అక్కర్లేదు అనమాట. జస్ట్ డిలీట్ మీద క్లిక్ చేస్తే మీకు ఫుల్ నేమ్ అని అక్కడ ఫామ్ పని చూసారు ఇక్కడ. ఇప్పుడు నేను పాస్వర్డ్ మీద డిలీట్ కొడితే పాస్వర్డ్ పోద్ది. ఇక్కడ మీకు యాడ్ విజిబుల్ ఫీల్డ్ కొడితే మీకు ఏ ఫీల్డ్ కావాలని అడుగుతుంది. సపోజ్ నేను ఇక్కడ పాస్వర్డ్ మీద క్లిక్ చేశాను అనుకోండి. సో పాస్వర్డ్ అయితే ఇక్కడ మీకు ఎంటర్ అనేది అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా మీరు అనేది మీకు జస్ట్ ఒక బేసిక్గా మీరు ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎడిట్ స్టైల్స్ మీద ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కలర్స్, ఫాంట్స్, అలాగే మీకు ప్యాడింగ్, రౌండింగ్ అని చెప్పేసి మీకు
వాటి డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ బటన్ మీకు ఎడిట్ చేయాలనుకుంటే సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ పేజ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మనకి. సో టు డూ లిస్ట్, ఆ లిస్ట్ పేరేంటి, ఆ లిస్ట్ నేమ్ ఎంటర్ చేయడానికి అనమాట ఇది. ఆ లిస్ట్ నేమ్ ఎంటర్ చేయడానికి దాని డేట్ క్లిక్ చేస్తే మనకి యాడ్ అయిపోద్ది. సో యాడ్ అయిపోయింది అది లిస్ట్. సో ఆ విధంగా ఇక్కడ మీకు ఈ రైట్ సైడ్ వీటి మీద మీకు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ రైట్ సైడ్ ప్రివ్యూ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ ఎడిట్ చేసుకోవడానికి అనమాట. సో ఈ విధంగా మీరు మొత్తం క్రియేట్ చేసుకోండి. సో దీని కింద ఉంది డార్క్ థీమ్ అనమాట. ఇది వైట్ థీమ్ అయితే ఇది జస్ట్ డార్క్ థీమ్ అంతే. సో అంతకు మించి పెద్ద తేడా ఏం లేదు రెండింటికి. సో ఈ విధంగా జస్ట్ ఒక బేసిక్ క్యాప్ అనమాట. కొంచెం ఒక ప్రొఫెషనల్ వేలో కాకపోయినా సో కొంచెం ఒక లెవెల్ అని చూడడానికి బాగుంటుంది మనకి పబ్లిష్ చేయడానికి కానీ. సో అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ వ్యూ యాప్ మీద క్లిక్ చేసి మీరు జస్ట్ ఇక్కడ మీకు షేర్ యువర్ టెస్ట్ యాప్ మీద క్లిక్ చేస్తే మీకు యాప్ అనేది షేర్ ఉంటుంది. మీకు యాప్ అనేది షేర్ అంటే మీకు సేవ్ అవుద్ది అనమాట. లేదు మీరు ప్రివ్యూ చూడాలనుకుంటే ఇక్కడ మీరు జస్ట్ దీని మీద క్లిక్ చేయండి, అంటే షో ప్రివ్యూ అని చెప్పేసి. సో ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మనం జస్ట్ ఒక బేసిక్గా అట్లా పైపైన ఎడిట్ చేసిన యాప్ అనమాట ఇది టు డూ అనేది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది యాప్ ప్రివ్యూ, అంటే యాప్ ఇది పబ్లిష్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, క్రియేట్ చేసినది ఎలా ఉంటుందని చూపిస్తుంది. ఇక్కడ మీకు సైన్ అప్ మీద క్లిక్ చేసి చూడండి మనకి ఈమెయిల్ పాస్వర్డ్ ఏం అడుగుతుంది. ఇప్పుడు ఏం క్లిక్ చేయట్లేదు కానీ సో ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అంటే మీకు లాగిన్ అనేది అడుగుతుంది అనమాట. ఇది మన యాప్ ప్రివ్యూ. సో ఈ విధంగా మీరు ఈ పర్టికులర్ అడోలో అని చెప్పేసి ఒక నో కోడ్ ప్లాట్ఫామ్ చేసి పబ్లిష్ చేసుకొని మీరు ప్లే స్టోర్ అలాగే యాప్ స్టోర్లో మన అనేది ఎర్న్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఒక లెవెల్ వరకు, నాట్ ఎ ప్రొఫెషనల్ వే. కాకపోతే ఫస్ట్ చెప్పిన యాప్ గేస్ అనేది జస్ట్ బేసిక్. సో దానికంటే ఇది అడ్వాన్స్ అనమాట. ఇది ఫస్ట్ నో కోడ్ ప్లాట్ఫామ్, జస్ట్ ఒక బేసిక్ లాగా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వాటి గురించి అయితే నేను ఎక్కువ డీటెయిల్గా చెప్పండి, జస్ట్ వాటి నేమ్స్ చెప్తాను అంతే. ఎందుకంటే ప్రతి యాప్ గురించి చెప్పుకుంటే వెళ్తే మనకు టైం సరిపోదు కాబట్టి నేను చెప్పే కదా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అప్పుడు నేను వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి థంకబుల్ అనమాట. ఈ థంకబుల్ అనేది కూడా ఒక నో కోడ్ ప్లాట్ఫామ్ అనేది, కోడింగ్ ఎటువంటి అవసరం లేదు, జస్ట్ మీరు సైన్ అప్ అయిపోండి. సో సైన్ అప్ అయిపోయిన తర్వాత సో మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట సేమ్. సో మీకు నచ్చిన అప్లికేషన్ నుంచి మీకు కావాల్సిన యాడ్ చేసుకోవచ్చు. సో అవి ఇక్కడ అని చెప్పేసి మనం ఇందాక ఏ విధంగా అయితే చేసామో సో ఆ విధంగా చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం వేరుగా ఉంటుంది ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్ మనకు వేరుగా ఉంటుంది అనమాట కొంచెం ప్రతి సైట్లో. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చి థంకబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపీపై ఎనీథింగ్. సో ఇది కూడా అంతే, మీరు మీ అకౌంట్ సైన్ అప్ అయిపోండి మీ గూగుల్ అకౌంట్తో. సో సైన్ అప్ అయిపోయిన తర్వాత సేమ్ అదే ప్రాసెస్ అనమాట. సో మీకు కావాల్సిన అరేంజ్మెంట్ చేసుకోండి, అప్లికేషన్లో థీమ్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకని సెలెక్ట్ చేసుకోండి. సో సేమ్ ఆ విధంగానే చేయొచ్చు అనమాట ఇందులో కూడా మనం. కాబట్టి గుర్తుపెట్టుకోండి మనకు కొన్ని ఫీచర్స్ ఇప్పుడు చెప్పే అన్నిట్లో ఫస్ట్ నేను చెప్పిన దాంట్లో ఇప్పటి వరకు కూడా మీకు కొన్ని ఫీచర్స్ కావాలనుకుంటే మీరు కొన్ని సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ లేకుండా జస్ట్ మీకు అన్ని ఫ్రీగా చేయాలనుకుంటే కొన్ని మీకు అడ్వాన్స్ ఫీచర్స్ అయితే రావన్నమాట, కొన్ని బేసిక్ ఫీచర్స్ మాత్రమే వస్తాయి. మీకు పక్కా అడ్వాన్స్ కావాలి, ఇంకా అడ్వాన్స్ చేయాలి వితౌట్ కోడింగ్ అనుకుంటే అప్పుడు మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని అన్ని టూల్స్ అనేది వాడుకోవచ్చు అనమాట. బేసిక్గా ఇప్పుడు చెప్పాను మీకు 4 చెప్పాను, యాప్ గేసర్ ఒకటి, అడోలో ఒకటి, థంకబుల్ ఒకటి, యాపీపై ఒకటి అనమాట. సో ఈ 4 మీకు బేసిక్. సో ఈ 4 అనేది మీకు యూజర్ ఇంటర్ఫేస్ కానీ కొంచెం ఒక లెవెల్, నాట్ ఎ ప్రొఫెషనల్ వేలో కాకుండా కొంచెం ప్రొఫెషనల్ కానీ తక్కువ వేలో చేసుకోవడానికి వితౌట్ కోడింగ్ బాగుంటుంది అనమాట. మీరు ఇంకొంచెం అడ్వాన్స్డ్కి వెళ్తే నో గ్లైడ్ అని చెప్పేసి ఒక పర్టికులర్ నో కోడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. సో ఇందులో కూడా మీరు చేయొచ్చు వితౌట్ కోడింగ్. గ్లోడ్ అంటే మీకు ఇందులో పార్షియల్ ప్రోగ్రామింగ్ టైప్లో ఉంటుంది కొంచెం. సో ఇది నేను రికమెండ్ చేయను, కాబట్టి జస్ట్ మీకు నేను ఇంటిమేట్ చేస్తాను అంతే. సో గ్లైడ్ అని చెప్పేసి. ఇంకోటి వచ్చేసి ఫటర్ ఫ్లో అనమాట, ఇది కూడా అంతే ఆ విధంగానే అనమాట ఫటర్ ఫ్లో. అండ్ ఇంకోటి వచ్చేసి బబుల్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, గ్లైడ్, ఫటర్ ఫ్లో అలాగే బబుల్. సో ఈ 3 ప్లాట్ఫామ్స్ కూడా కొంచెం బాగుంటుంది, కాబట్టి కొంచెం కాంప్లెక్సిటీగా అయితే మనకు ఉంటుంది అనమాట. సో ఫస్ట్ చెప్పిన యాప్ గేజర్, అడోలో అండ్ థంకబుల్ అలాగే యాపీపై. సో ఈ 4 అయితే సో మ్యాక్సిమం ఈ 4 చూసుకోండి అనమాట. మీరు మ్యాక్సిమం 4లోనే చేయడానికి ట్రై చేయండి ఒకవేళ చేయాలనుకుంటే వితౌట్ కోడింగ్ అప్లికేషన్స్. సో ఇది గైస్ ఈ వీడియోలో మీకు కొంచెం బ్రీఫ్గా చెప్పాను అనమాట, మీకు అన్నిటి గురించి అయితే క్లియర్గా చెప్పలేదు. సో అడోలో ఒకటే మీకు కొంచెం అయితే చెప్పాను నేను మీకు, ఎందుకంటే ప్రతి దాని గురించి చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది. సో మీకు ఫుల్ కావాలంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియో కావాలని చెప్పేసి, మొత్తం A to Z యాప్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి పబ్లిష్ చేయడం వరకు మీకు మొత్తం చెప్తాను. సో ఇది గైస్ ఈ వీడియో. సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకున్నా, సో ఈ పక్క మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించి వీడియో డెఫినెట్ లైక్ చేయండి. సో ఇలాంటి ఆసమ్ కంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పకుండా మర్చిపోకండి. సో మళ్ళీ కూడా చూడతాం, మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ నో.